గౌతమ్ అహల్య బెనర్జీ ఇంట్లో ఉందని తెలుసుకొని అహల్యను చూడటానికి బెనర్జీ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి డోర్ కొడుతుంటే అప్పుడే అహల్య వచ్చి డోర్ తీసి ఎదురుగా ఉన్న గౌతమ్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీరేంటండి ఇక్కడున్నారు అని అహల్య గౌతమ్ని అంటూ ఉంటే అప్పుడు గౌతమ్ మీకోసమేనండి, అదే మీ భర్త ఎవరో, ఎక్కడుంటున్నారో, ప్రజెంట్ ఏం చేస్తున్నారో తెలుసుకుందామనే ఇక్కడికి వచ్చానండి. మీ భర్త ఏం చేస్తున్నారో, ఎక్కడ ఉంటున్నారో, ఎలా ఉంటారో నాకు కొంచెం చెప్తారా అండి అని గౌతమ్ అహల్యని అడుగుతూ ఉండేసరికి గౌతమ్ మాటలకి అహల్య చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత సారీ అండి, ఏమనుకోకండి, నేను ఇప్పుడు కొన్ని కారణాల వల్ల నా భర్తకి దూరంగా ఉంటున్నానని అహల్య చాలా బాధగా గౌతమ్కి చెప్పేసరికి తనే అహల్యని గౌతమ్కి తెలుసు కాబట్టి ఇంకా గౌతమ్ అహల్యని ఫోర్స్ చేయడు. ఇంకా కాసేపు అహల్యతో టైం స్పెండ్ చేయడానికి ఒక్కసారి నేను మీ ఇల్లు చూడొచ్చా అండి అని గౌతమ్ అహల్యని అడుగుతూ ఉండేసరికి అప్పుడు అహల్య తప్పకుండా అండి, లోపలికి రండి అని బయట ఉన్న గౌతమ్ని ఇంట్లోకి పిలిచి ఇల్లు మొత్తం కూడా గౌతమ్కి చూపిస్తూ ఉంటుంది. అప్పుడే బెనర్జీ ఇంటి లోపలికి వస్తూ ఇంటి లోపల ఉన్న గౌతమ్ అహల్యను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. వీళ్ళిద్దరేంటి ఒక్క దగ్గరే ఉన్నారు అని షాక్ అయి వాళ్ళ వైపు అలాగే చూస్తూ ఉంటే అహల్య మాత్రం తన రూమ్కి తీసుకువెళ్ళి ఇది నా బెడ్రూమ్ అండి అని గౌతమ్కి చూపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని బెనర్జీ అహల్య బెడ్రూమ్ దగ్గరికి వచ్చి గౌతమ్ అహల్యని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇదేనండి నా బెడ్రూమ్, ఇంకా వేరే గదులు కూడా ఉన్నాయి, చూపిస్తా పదండి అని గౌతమ్ తీసుకొని అహల్య వేరే రూమ్కి వచ్చి మొత్తం గదులన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది. తర్వాత బెనర్జీ రూమ్ వస్తుంది. బెనర్జీ రూమ్ రాగానే ఇది మా అన్నయ్య రూమ్ అని అహల్య చాలా సంతోషంగా గౌతమ్తో అంటూ ఉంటే గౌతమ్ పదండి మరి వెళ్ళి చూద్దాం మీ అన్నయ్య రూమ్ను కూడా అని గౌతమ్ అహల్యతో అంటూ ఉంటాడు. గౌతమ్ అహల్య బెనర్జీ రూమ్ వైపు వస్తూ ఉంటే బెనర్జీ రూమ్ లోపల మాత్రం గన్, కత్తి లాంటి ప్రమాదకరమైన మారణాయుధాలతో పాటు అహల్యని బ్లాక్మెయిల్ చేసి బెనర్జీ వేసుకునే మాస్క్ కూడా గోడకి ఒక చోట తగిలించి ఉంటుంది. వాళ్ళు రూమ్కి దగ్గరికి వచ్చే కొద్దీ ఆ మారణాయుధాలన్నింటినీ మనకి చూపిస్తూ ఉంటారు. మరోవైపు బెనర్జీ బయటే ఉండి ఇదంతా అబ్జర్వ్ చేస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇప్పుడు అహల్య గౌతమ్ నా రూమ్లో ఉన్నవి అన్నీ చూస్తే అప్పుడు అహల్య ఆ మాస్క్ని కూడా చూసి నేనే బ్లాక్మెయిల్ చేసేది, నేనే మాస్క్ బాసునని తనకి తెలిసిపోతుందని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి బెనర్జీ అహల్య గౌతమ్ తన రూమ్ లోపలికి వెళ్లకుండా ఎలా ఆపుతాడనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.